ప్రైజ్ లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ వాక్యం గురించి అవగాహన, వాక్యం గురించి సరియైన అర్థం తెలుసుకోవడానికి మీతో మాట్లాడటానికి పాస్టర్ మాథ్యూస్. మనందరము వాక్యం చదువుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పాస్టర్లు మనము అప్పుడప్పుడు కలుస్తుంటాం. వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనం ఆలోచిస్తుంటే మనం అనుకుంటాము, ఆయనలాగా నేను అభిషేకింపబడాలి, ఆయనలాగా వాక్యంలో నేను లోతైన విషయాలు తెలుసుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి, మాట్లాడాలని అనుకుంటాం. కానీ సోదరమణులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన తండ్రి యావే ఎల్ షడాయ్, ఆయన యేసయ్యని ఏ విధంగా అభిషేకించాడో, ఎటువంటి అవగాహన ఇచ్చాడో అదే అవగాహన, అదే అభిషేకం మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే మనము దేవుడికి అప్పగించుకోవాలి. మనము బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని ఒక వరంలా పొందుకుంటాము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడ్డది. పేతురు మాట్లాడతాడు, మీరందరూ మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్టిజం తీసుకుంటే మీకు వరం అనేది ఇవ్వబడును. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, చాలా పెద్ద చర్చెస్లో కూడా కార్పొరేట్ చర్చెస్ అంటాం మనం వాళ్ళని అన్నింటినీ. పాస్టర్లు ఏమేమి చేస్తుంటారో, వాళ్ళకు వాక్యావగాహన ఉందా లేదా అని పెద్ద ప్రశ్న మనందరికీ. ఒక పాస్టర్ ఏం చేస్తాడు, ఆయన రెవరెండ్ కుటుంబం బాగా నడపాలని చెప్పేసి కుమారులకు వ్యభిచారంలో పంపిస్తుంటాడు. వాళ్ళ పెళ్ళైన జీవితము నాశనం కాకూడదని పిల్లల్ని అక్కడ ట్రైనింగ్ చేస్తుంటాడు. ఒక పాస్టర్ ఏమో పిల్లలకి డబ్బుని ఎలా సంపాదించాలనో నేర్పిస్తుంటాడు కదా. మనం చూస్తుంటాం ఎన్ని రకాల జ్ఞానాన్ని పిల్లలకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న పాస్టర్లు కూడా ఉన్నారు. పాస్టర్లు వాళ్ళ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచో రాసుకుంటారు, పిహెచ్డి చేసిన అని చెప్పేసి, మాస్టర్స్ చేసిన అనుకుంటారు. ఈ సర్టిఫికేట్లు చూపించుకొని అమాయకమైన ప్రజల్ని దోసుకించడమే కానీ వాక్యం గురించి ఎటువంటి అవగాహన లేదు. అయితే వాక్యంల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిందంటే, ఈ తండ్రి యేసుని పరిశుద్ధాత్మతో అభిషేకించి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనపై దిగి వచ్చిన తర్వాత ఆయన లోకంలో ఉన్న దుష్ట కార్యాలన్నీ దాన్ని ధ్వంసం చేస్తూ దేవుడి వాక్యానుసారంగా ప్రజల్ని కాపాడుతూ వాక్యాన్ని పంచడం మొదలుపెట్టాడు. అందుకే యేసయ్య కూడా మనతో ఇదే అంటాడు, వాక్యానుసారంగా ప్రభు అని చెప్పేసి ఆయనకి తిరుగుతూనే ఉంటారు, కానీ నేను చెప్పిన పని ఎందుకు చేయరు అని వాక్యంగా మాట్లాడుతుంటారు. వాక్యానుసారంగా నేనేం చెప్తున్నానో అది చేయకుండా ఏదేదో చేస్తుంటారు. నేను అడిగింది ఏంటి, నేను చేసే విధానంగా మీరు కూడా చేయమని సాధారణమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నాను. ఇక డ్రామాటిక్గా మాట్లాడి ప్రజలని మోసం చేసే ప్రయత్నాలు మనం ఎప్పుడు చేయకూడదు. బలంతో కాదు, శక్తితో కాదు, నాతో సమకూరుస్తా అని చెప్పిన తండ్రి మన నుంచి విశ్వాసంగా మన శరీరాన్ని ఆయన అప్పగించి, ఆయన విశ్వాసాన్ని క్రియలో ఉంచమని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. కానీ ఏదో మీ శక్తితో మీరు ఏదో చేసినారని చెప్పేసి ప్రజలకు చెప్పడము, అది మీకు తెలియని పెద్ద దండన ఉంటుంది. There's a big warning for all of you, believing that it is your power, your strength and your holiness has done something. పేతురు కూడా వాక్యానుసారంగా చెప్తాడు, ఇది నా సొంత బలం కాదు, నా సొంత పవిత్రత కాదు, నా సొంత శక్తి కాదు, ఆయన నామం వల్ల ఇది జరిగింది కార్యమని ప్రజలకు చెప్తాడు. ఇదే విధంగా మనం కూడా ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని యేసు చేసే క్రియలు యేసులాగా మాట్లాడాలి, యేసులాగా మన్నింపు మనం ఇవ్వాలి.
యేసులాగా జీవించమని యేసు మనతో చాలాసార్లు వాక్యానుసారంగా మాట్లాడాడు. మన యుద్ధాలన్నీ దేవుడు చేస్తాడు, మన సమస్యలని ఆయన తీరుస్తాడు. ఉట్టి మీ చేతులు నేను ఉపయోగించవచ్చా, నీ మాటలు నేను ఉపయోగించవచ్చా, దేవుడు మనలో పదే మాట్లాడుతున్నాడు. క్రైస్తవత్వం అంటే ఏదో తెల్ల వస్త్రాలు వేసుకొని అన్నీ వదులుకొని ప్రజలను మోసగించుతూ ముందు పోవడం కాదు. అందరికన్నా కఠినమైన దండ మనకొస్తుంది. జాగ్రత్త పడని సుమ. మళ్ళీ ఇంకొద్ది వాక్యం అనుసారంగా మీతో కలవాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.